తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఒకప్పుడు మీ నాన్నగారు ఉన్న టైంలో, జగన్మోహన్ రామ్మోహన్ గారు ఉన్న టైంలో రాజకీయాలు ఎలా ఉండేయంటే శత్రువులు అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, వాళ్ళ ఫంక్షన్స్కి వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వస్తారు. పిల్లల మధ్య కూడా మంచి రిలేషన్ ఉండేది. కానీ ఇప్పుడు రాజకీయం ఎలా అయిపోయిందంటే దూకుడు అంటేనే రాజకీయం చేయాలి, దాడికి ఎదురుదాడి చేస్తేనే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే అవసరం లేదు అనేది క్లియర్గా అర్థమైపోయింది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. అలాంటి వాళ్ళే ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు కూడా. దాన్ని ఫాలో అవుతున్నారా? ఆ ట్రెండ్ ఫాలో అవుతేనే మనం కూడా సక్సెస్ అవుతామని ఫాలో అవుతున్నారా, లేకపోతే మీ అంతటి మీకే? నేను మీరు చెప్పిన దాంట్లో గమనించింది అయితే ఒకటి ఏంటంటే అన్న, నా తండ్రి టైం నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను గమనించిన రాజకీయాల్లో భాగం ఏంటంటే, ఓకే, అప్పటికి ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తిట్టుకున్నా ఏం చేసినా పర్సనల్గా వచ్చేటప్పటికి ఎంతో కొంతమందికి స్నేహభావాలు అవి కూడా ఉండేవి. వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి మనిషి కోసం నిజమే మాట్లాడేవారు. అవును. ఇప్పుడు కూడా అవన్నీ కొనసాగట్లేదని ఏం లేదు, కొనసాగుతూ ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫైనాన్షియల్గా పాలిటిక్స్ మారిపోవటం అనేది దురదృష్టకరం. ఆ రోజు నిజంగా నాయకుడు చేసినటువంటి మంచిని చూసి గమనించి మాత్రమే ఓటు వేసేవారు ఓకే ప్రజలు. కానీ ఈరోజు నిజంగా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, అంటే మీరు ఇందాక యువత కోసం కూడా మాట్లాడారు కాబట్టి చెప్తా ఉన్నా, ఈరోజు నిజంగా యువతరందరూ కూడా నడుం బిగించి రాజకీయాల వైపు ఎందుకు చూడాలి అంటే, ఎలక్షన్ వస్తూ ఉంటే ప్రజలు ఓటుకు సంబంధించి ఏదో ఒకటి ఆశిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికే అర్థం లేకుండా వెళ్ళిపోతుంది ఇది. ఈ రకమైనటువంటి వ్యవస్థ అయితే ఖచ్చితంగా మారాలి. ఓకే, ఇంకా మిగిలింది అంటారా, అప్పుడైనా ఇప్పుడైనా ఖచ్చితంగా 100% తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో శత్రుత్వాలు ఉండేవి, మిత్రుత్వాలు ఉండేవి. ఈ రోజున ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వైసీపీలో ఉన్న వారికి కూడా శత్రుత్వాలు ఉంటున్నాయి, మిత్రుత్వాలు ఉంటున్నాయి. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరైనా నిజాయితీ ఉన్నటువంటి కార్యకర్త ఎవరికైనా సరే వాళ్ళ నాయకుడే ఫస్ట్ ఎజెండా అవుతాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు వాళ్ళకి ప్రయారిటీ. అలాగే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే మాకు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంతే కదా. సో ఒకప్పుడు మీ పార్టీకి కేవలం టీడీపీ మాత్రమే శత్రువు, కానీ ఇప్పుడు దానికి 2 జెండాలు యాడ్ అయిపోయినాయి కదా, జనసేన అండ్ బీజేపీ కూడా. సో ముగ్గురు తట్టుకునే శక్తి ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు అసలుకి భయపడుతున్నారా? అసలు ఏంటి? ప్రత్యేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కుల సమీకరణలే మేజర్గా మారిపోయిందన్న. ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు, దానికి జనసేనకు సంబంధించినటువంటి కాపు ఓట్ బ్యాంకు, అలాగే ఎప్పుడైతే బీజేపీ కూడా కలిసిందో ఇంకా చాలా పెద్ద కూటమిగా మారిపోయింది అది. ఓకే, ఇండివిజువల్గా వస్తే నిజంగా ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి ముందు తన శక్తి ముందు ఢీకొట్టేంత పరిస్థితులు ఉంటాయని నేను అనుకోవట్లా. ఎట్టి పరిస్థితులు ఉండదు. జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కనుకనే ఇంతమంది బలవంతులందరూ కలిసి అతని మీదకి యుద్ధానికి వస్తున్నారు. సరే, ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో చాలా అరుదైన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఎందుకనంటే ఒక పక్కన నిజంగా అలా కలుస్తున్నారు అని అంటే ఎవరన్నా భయపడతారు. జగన్మోహన్ రెడ్డి అలా భయపడేటటువంటి మనిషి కాదు. మీరు గమనిస్తే ఇదే బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు 2019 ఎన్నికల్లో వ్యక్తిగత దూషణలు ఎన్ని విధాలుగా చేశారో మీరు చూశారు. అదేవిధంగా లోకేష్ గారు ఈ రోజున ఏమంటా ఉన్నాడు, రెడ్ బుక్ అని చెప్పేసి పేర్లు రాసామని చెప్పి ఒకరి తర్వాత ఒకరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నాడు. మరి ఇదే లోకేష్ గారు 2019 ఎన్నికల ముందు ఇదే బీజేపీ వాళ్ళని తిట్టలేదా, జనసేన పార్టీ వాళ్ళని తిట్టలేదా? సాక్షాత్తు జనసేన అధ్యక్షుడే లోకేష్ నువ్వు నా తల్లిని తిట్టించావు, నిన్ను ఊరుకోను అని అన్నాడా లేదా? అంత పర్సనల్గా తిట్టుకొని తర్వాత మళ్ళీ 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి కేవలం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి భయంతో వారందరూ కలవడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, దాందే ఉంది. అలా కూడా అనుకోవచ్చు, అంతే. మరి ఇంకేం చేయగలుగుతాం, అంతేనా? కానీ జగన్మోహన్ రెడ్డి అలా కలిసే మనిషి కాదు అని చెప్తా ఉన్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన శత్రువు అనుకున్నాడంటే శత్రువు, మిత్రువు అనుకున్నాడంటే మిత్రువు, అంతే. అతను ఈరోజు అలాగా ఓట్ బ్యాంక్ కోసమో తన స్వప్రయోజనాల కోసమో ఒక మెట్టు తగ్గి ఒకరితో కలవడం అనేది జరగదు. ఎందుకనంటే మీరు అందరూ చూస్తే 2014లో జగన్మోహన్ రెడ్డి కనుక
రైతు రుణమాఫీ అన్న పదం వాడి ఉండుంటే ఆ రోజున ముఖ్యమంత్రి అయిపోతుడు. ఈ 2024లో కూడా మేనిఫెస్టోలో కొన్ని యాడ్ చేయండి సార్ అని అంటే మా పార్టీ పెద్దలందరూ జరగని ఎటువంటి విషయాలని కూడా నేను ప్రజలకి చెప్పి అబద్ధాలు చెప్పి ప్రజల ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అది నా వ్యక్తిగతం కాదు, నా మనస్తత్వం కాదు అని చెప్పడం వలన ఈ రోజున అది కూడా ఒక కారణమైంది మా ఓటమికి. అంతేగాని మీరు చేసిన తప్పులు కాదంటారు. మా వైపు తప్పులు అయితే జరిగినాయి, కానీ అందులో మేజర్గా చూడవలసిన తప్పిదాలు ఏంటి అని అంటే, ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కాపులందరూ కూడా వ్యతిరేకం అయిపోయారు. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ తరపున నిలబడితేనే ఉనికి చాటినట్టు అవుతుంది అని చెప్పి డిసైడ్ అయిపోయారు. 2, కొంతమంది వ్యక్తులు దూషించినటువంటి విధానం సామాన్య ప్రజలకు కూడా నచ్చలే. మీ పార్టీ వాళ్ళు? మా పార్టీ వాళ్ళే. పేర్లు చెప్పొచ్చా? పేర్లు ఎందుకు లేనన్నా, ఇంకా చాలా మీ అన్నగారు ఎక్స్ట్రా కదా, ఇంకో 20 సంవత్సరాలు రాజకీయాలు ఉండాల్సిన వాడిని వాళ్ళు. దాందే ఉంది. మీ అన్నగారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన వ్యక్తుల్లో మీ అన్నగారు. ఆయన అధికారి, పార్టీకి సంబంధించిన మనిషి కాదు కదా, అధికారి. అతను రిటైర్ అయ్యాక ఆయన పని ఆయన చూసుకుంటాడు. వీళ్ళు అలా కాదు కదా. ధనంజయ రెడ్డి కోసం మినిస్టర్లు కూడా గంట వెయిట్ చేయాలి. జరిగిన వాస్తవాలే కదా చెప్పాడు. తర్వాత రాజా మాట్లాడిన తర్వాత కూడా మన కేతిరెడ్డి అన్న, ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా అదే జరిగింది, ఇది వాస్తవం ఒప్పుకున్నారు కదా. మీ అన్న ఊపిరి ఇచ్చారు అందరికి, ఇది ఇట్లా మాట్లాడవచ్చు, మనం తప్పులేదు, మన తప్పులు మనమే తవ్వుకోవచ్చు. నేను నచ్చిన వాళ్ళకి నా మాటలు నచ్చచ్చు, ఎవరికైతే మేము శత్రుత్వంగా ఉంటామో వాళ్ళకి నేను ఏం చెప్పినా నచ్చదు ఎలాగో. కానీ నా మనసుకు నచ్చింది, నేను ఖచ్చితంగా ఇది వాస్తవాన్ని నమ్మింది మాత్రం మీకు చెప్తా ఉన్నా. ఓకే. 2009లో రాజా ఎమ్మెల్యే అయిన తరువాత రాజానగరం నియోజకవర్గ పరిస్థితి ఏంటి, దాని ముందు రాజానగరం నియోజకవర్గం పరిస్థితి ఏంటో ఒకసారి మీరే వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ప్రతి ఊరిలో కూడా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, అదేవిధంగా పర్సనల్గా ఎవరికైనా సాయం చేయాలన్నా, లేదంటే హెల్త్ విషయంలో కానివ్వండి, ఈవెన్ ఇదే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎంతోమంది మన గడప తొక్కితే వారికి సాయం చేసి పంపించడం జరిగింది. మెయిన్ డ్రింకింగ్ వాటర్. నిండు మనస్సుతో ఇంకో 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలి అని చెప్పి నిజాయితీగా, నిస్వార్థంగా, ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి జక్కంపూడి రాజా. అయితే వీళ్ళు నేను ఇందాక చెప్పినట్టుగా ఏదైతే అవమానించారో ఇవన్నీ కూడా ప్రజలు సహించలేకపోయేటప్పటికీ వారు చేసినటువంటి తప్పిదాల్లో మాలాంటి వాళ్ళం కూడా అందరం కూడా ఒక విక్టిమ్స్గా మారిపోవాల్సి. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు కూడా. మరి నాకు తెలిసినంత వరకు ఇంకా ఫ్యూచర్లో అంటే అతిపెద్ద ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకునే టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ జనసేన కూడా అవ్వచ్చు, అయింది కూడా ఆల్రెడీ. 11 సీట్లకి పరిమితం అయ్యే అవకాశం అది చరిత్రలో కేవలం వైసీపీకి మాత్రమే అలా నిలిచిపోయిద్దేమో. పక్కనే ఉన్న మన తమిళనాడు చూస్తే ఒకసారి వీళ్ళకి 8 స్థానాలు వస్తే మిగిలిన స్థానాలన్నీ అవతల వాళ్ళకి వస్తున్నాయి. మళ్ళీ తర్వాత ఎన్నికలు వస్తే వీళ్ళకి 200 స్థానాలు వస్తే వీళ్ళకి 10 స్థానాలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయం ఇక్కడ అబ్బింది అనుకోవచ్చు కదా మనం, అంతేనా? అదే ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చు కదా. ఏముంది, 151 స్థానాలు వచ్చినప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడు లేదు, జగన్మోహన్ రెడ్డికే అత్యంత భారీ మెజారిటీలతో కైవసం చేసుకునే అధికారాన్ని అని అన్నారు. 2024 వచ్చేటప్పటికి మేము 11 స్థానాలకు పడిపోయాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.